ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ విచారణలో ప్రభాకర్ రావు పెదవి విప్పుతున్నారా? 3 రోజుల విచారణలో సిట్ అధికారులు ఏ మేరకు సమాచారాన్ని రాబట్టారు? ఈసారి ప్రభాకర్ రావు ప్రణీత్ రావును కలిపి విచారించాలని నిర్ణయం తీసుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నాటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ అనిల్ కుమార్ ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేయించానని సిట్ అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం. శనివారం విచారణకు హాజరైన ప్రభాకర్ రావును సిట్ అధికారులు దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. మావోయిస్టుల పేర్లు చెప్పి పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు, ఇందుకు అనుమతి కోసం హోంశాఖకు తప్పుడు సమాచారం పంపించినట్లు గుర్తించిన సిట్ అధికారులు ఇదే అంశంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావును ప్రశ్న అడిగిన తర్వాత ఆయనిచ్చిన సమాధానం తప్పైతే తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు ఉన్నతాధికారుల కళ్లుగప్పడానికి అనుసరించిన వ్యూహాన్ని బట్టబయలు చేస్తున్నారని సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు ఉన్నతాధికారులను ఇందులోకి లాగే దిశగా ప్రభాకర్ రావు సమాధానాలు ఇచ్చినట్లు, మరికొన్నిసార్లు మౌనంగా ఉన్నట్టు తెలిసింది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారం చేపట్టనున్న క్రమంలో ఎన్నికల ఫలితాలు వెల్లడైన గంటల వ్యవధిలోనే ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఎస్ఐబి కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరాలను ఆపివేసి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారు. దాదాపు 1200 పేజీల ఫోన్ ట్యాపింగ్ ప్రొఫైళ్లను దహనం చేశారు. పలు హార్డ్ డిస్కులను కట్టర్లతో ధ్వంసం చేశారు. కొన్ని హార్డ్ డిస్కుల ముక్కలను మూసీలో పడేశారు. దీంతో ఇదంతా ఎందుకు చేశారు, ఎవరు ఆదేశాలిచ్చారు అని ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు తన బాస్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేశానని అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభాకర్ రావు నిరాకరించడంతో ప్రణీత్ రావుతో డేటా ధ్వంసానికి ముందు ఏ సమయంలో ఫోన్లో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు అన్న వివరాలను ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ చేయించినట్టు కొంతవరకు ప్రభాకర్ రావు అంగీకరించినట్లు తెలుస్తోంది. డేటా ధ్వంసానికి సంబంధించి నిబంధనలను పాటించలేదన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించారని సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నుంచి అందిన ముఖ్యమైన రిట్రీవ్ డేటా ఆధారంగా కూడా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ్టి నుంచి బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు సిట్ సిద్ధమైంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న రాజకీయ నేతలు, వ్యాపారస్తులు, విలేకరులను పిలిచి వారి వాంగ్మూలాలను సిట్ నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మరోసారి విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు నోటీసు పంపారు. ఆయన వినియోగించిన ఫోన్లను కూడా అధికారులు సీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఈసారి ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును కలిపి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.